వెల్కమ్ టు వేవ్స్ మీడియా. ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో చాలా ఆగ్రహానికి గురై పట్టుకోల్పోయి మాట్లాడిన మాటలు, రాజకీయ ప్రత్యర్థులమైన మా గురించి మాట్లాడకూడని మాటలు మాట్లాడడం ఆయన వయసుకు, ఆయన విఘ్నతకు వదిలేస్తున్నామని ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి తెలియజేశారు. అసభ్యకరంగా మాట్లాడిన ఆయన మాటలను ఎమ్మెల్యే ప్రియశిష్యుడు ఇటీవల కాలంలో మట్కాలో పట్టుపడ్డాడు అన్న నేపథ్యంలో అరెస్టైన వ్యక్తి తెదేపా పార్టీలో గతంలో కౌన్సిలర్గా పోటీ చేసిన వ్యక్తి అని నిన్నటి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు విఘ్నత కోల్పోయి అవాకులు చవాకులు మాట్లాడడం ఆయన వయసుకు, విఘ్నతకు వదిలేస్తున్నామని, వైసీపీ నుంచి వచ్చిన మేము మాట్లాడిన మాటలు ఎన్నడూ ప్రస్తుత ఎమ్మెల్యేకి ఆపాదించి మాట్లాడలేదు, మీ పార్టీ వ్యక్తులు అని మాత్రమే సంబోధించాం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నిన్నటి దినం మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేస్తూ చాలా ఆగ్రహానికి గురైనాడు. చాలా ఆవేశపూరితమైన కోపంతో తన భాషలో కూడా పట్టుదప్పోయి మాట్లాడినాడు. 85 సంవత్సరాల వయసులో తన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో కాదో ఆయనకే వదిలేస్తానా నేను అంత ప్రజలంతా కూడా విన్నారు ఆయన మాట్లాడిన మాటలు. పోరా రారా అని పిలిచినాడు, నా వెంట్రుక పీకుతారేమరా అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మమ్మలను ఒరే అని సంబోధించడం, నా వెంట్రుకే ఉన్న పీకుతారా అని మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఆ వయసులో తగదు. ఆయన మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినప్పటికీ, ఒరేతారే అని మాట్లాడినప్పటికీ, వెంట్రుగా అని మాట్లాడినప్పటికీ మేము సంస్కారంగానే ఉండాలనుకున్నాం. ఆయన వయసును గౌరవించాలనుకున్నాం. దేన్ని గౌరవించినా దేన్ని గౌరవించకపోయినా మన భారతీయ సంస్కృతి ప్రకారము వయసును గౌరవించడం మన ఆనవాయితీ, మన సంస్కృతి, మన సాంప్రదాయం. నేను అదే పాటిస్తాను. 85 సంవత్సరాల ఆయన వయసును గౌరవించి నేను అనదలుచుకోలేదు. కానీ అసభ్యకరంగా మాట్లాడిన ఆయన మాటలైతే మాత్రం ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది.